ట్రంప్ ముందు ట్రంప్ తర్వాత అన్నట్లు మారిపోయింది ఇప్పుడు అమెరికా పరిస్థితి. అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన ట్రంప్ తన మార్కు చూపిస్తున్నారు. మొదటి నుంచి చెబుతున్న విధంగా స్వదేశ ప్రజలకే తన ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగా వలసదారుల పట్ల కఠినంగానే వ్యవహరిస్తున్నారు ట్రంప్. అక్రమ వలసదారులను వదిలేదేలే అంటున్నారు. ఇప్పటికే అక్రమంగా దేశంలో ఉంటున్న వలసదారులను తిరిగి తమ దేశాలకు పంపు చేస్తున్నారు ట్రంప్. అయితే ఇప్పటి వరకు వలసదారుల కట్టడికి ఇదొక చర్య అయితే ఇప్పుడు ట్రంప్ తీసుకోబోతున్న నిర్ణయం సంచలనం కానుంది. అదే H-1B ఆటో రెన్యువల్ రద్దు. ఇప్పుడు అమెరికా వీసీ ఆటో రెన్యువల్ రద్దు చేసే అంశంగా ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అవకాశం కనిపిస్తుంది. ఆ దిశగా ట్రంప్ అడుగులు ముందుకు వేస్తున్నారు. ఒకవేళ ఇదే కనుక జరిగితే ఇది ఇతర దేశాలతో పాటు అటు భారతీయులకు కూడా పెద్ద దెబ్బగానే చెప్పొచ్చు. దీనివల్ల H-1B, L-1 వీసాదారులకు కష్టాలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. H-1B ఆటో రెన్యువల్ తో పాటు ఇప్పటి వరకు భారతీయులు అధిక శాతం లబ్ధి పొందుతున్నారు. కానీ ఇప్పుడు H-1B ఆటో రెన్యువల్ రద్దు చేస్తే కష్టాలు తప్పేలా లేవు. H-1B, L-1 వీసాల గడువును పొడిగింపునకు పెంచుతూ కూడా అటు బైడెన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. గతంలో ఇది కేవలం 180 రోజులుండగా గత సర్కార్ 540 రోజులకు పెంచింది. ఈ నేపథ్యంలో ట్రంప్ కఠిన వలసల నియంత్రణ, కఠిన వీసా రూల్స్ కు ఇది అడ్డంకిగా మారిందని సెనేటర్లు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో బైడెన్ నిర్ణయాన్ని రద్దు చేయాలని ఇద్దరు తీర్మానం కూడా ప్రవేశపెట్టారు. H-1B అలాగే L-1 వీసాలను ఆటో రెన్యువల్ చేసుకోవడానికి ఉన్న అవకాశాన్ని రద్దు చేయాలని ఇద్దరు రిపబ్లికన్ సెనేటర్లు తీర్మానం ప్రవేశపెట్టారు. వర్క్ వీసాలకు ఆటో రెన్యువల్ అనేది ఇమిగ్రేషన్ అమలుకు అత్యంత ప్రమాదకరమైందన్నారు. ఆటో రెన్యువల్ విధానానికి సంబంధించి ఎటువంటి తీర్మానం తీసుకుంటారు ట్రంప్ అనే ఆయన నిర్ణయం పైన కూడా అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి ఢిల్లీ నుండి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, ఆటో రెన్యువల్ విధానాన్ని H-1B వీసాకి సంబంధించి కఠిన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ట్రంప్ ఎలా చూడొచ్చు అంటారు? దీనివల్ల మన భారతీయులకి ఎంత నష్టం కలిగే అవకాశం కనిపిస్తుంది? రత్న, అమెరికా ప్రభుత్వం అందులోనూ డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత భారతీయులపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారు అనేది ప్రధానంగా ఒక విమర్శ అయితే వినిపిస్తుంది. దాంతోపాటు ఇటు భారత్తో పాటు విదేశాలకు సంబంధించిన అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపడంతో పాటు వారు ఇక్కడికి వచ్చి స్టే చేయడానికి కారణమైన H-1B వీసా కానీ L-1 వీసాలకు సంబంధించి కూడా రద్దుకు కీలక అడుగులు ముందుకు వేసినట్లుగా కూడా ఒక ప్రచారం అయితే జరుగుతోంది. ఏదైతే గతంలో మాజీ అధ్యక్షులు జో బైడెన్ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలి H-1B వీసాలకు సంబంధించి అనేది సెనేటర్స్ చెప్పిన నేపథ్యంలోనే డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. H-1B ఆటో రెన్యువల్ ను రద్దు చేసే దిశగా కూడా కీలక అడుగులు ముందుకు పడుతున్నాయి. ఒకవేళ ఇదే కనుక జరిగితే భారతీయులు తీవ్రంగా నష్టపోయే అవకాశం కనిపిస్తోంది. దీనితో పాటు H-1B, L-1 వీసాదారులకు కష్టాలు మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అంటే వర్క్ వీసా మీద భారతీయులందరూ కూడా ప్రజెంట్ అమెరికాలో పనిచేస్తూ ఉన్నారు. అటువంటి వారికి ఇది కొంచెం తీవ్రమైన నష్టం చూపే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ వీసాలు రద్దు చేస్తే కనుక అటువంటి వారు కూడా వెనక్కి రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో, అంటే ఏదైతే ధ్రువపత్రాలు సరిగా లేక అక్కడ నివసిస్తూ ఉన్న వారిని ఇక్కడికి పంపించేయాలనేది ట్రంప్ భావిస్తున్నారు. దానిలో భాగంగానే విదేశాలకు, అంటే అమెరికాలో ఉన్న వాళ్ళందరూ కూడా స్వదేశాలకు తిరిగి ప్రయాణం అవుతూ ఉన్నారు. లేని పక్షంలో తగిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అక్కడున్న విదేశీయులందరూ కూడా స్వదేశాలకు తిరిగి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇప్పుడు మరొక షాక్ ఇవ్వబోతున్నట్లు కూడా తెలుస్తుంది. H-1B, L-1 వీసాదారులకు కష్టాలు తప్పేలా లేవు అనేది ప్రధానంగా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి మనకు అర్థమవుతుంది. ఏదైతే గతంలో జో బైడెన్ కల్పించిన ఈ రెన్యువల్ విధానాన్ని రద్దు చేయాలనేది కూడా ప్రధానంగా అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ H-1B అలాగే L-1 వీసాలకు సంబంధించి అసలు ఏంటి, ఆ వీసాలు అంటే ఏంటి అనేది దానిపై కూడా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదే H-1B వీసా అనేది డిగ్రీతో ఏదైనా డిగ్రీ చదవడానికి కానీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అక్కడ H-1B వీసాని అప్లై చేసుకుని అక్కడికి వెళ్ళడం కానీ అక్కడ చదివే క్రమంలో ఈ వీసా ఇస్తూ ఉంటారు. తర్వాత మొదల దీన్ని 3 సంవత్సరాల కాల పరిమితిలో 3 సంవత్సరాలకు H-1B వీసా ఇస్తారు. అది మరో 3 సంవత్సరాలు పొడిగించే అవకాశం అయితే ఉంటుంది. అంటే 6 సంవత్సరాల పాటు H-1B వీసా మీద అమెరికాలో ఉండొచ్చు. L-1 వీసా, ఈ L-1A, L-1B ఈ రెండు వర్గాలుగా దీన్ని విభజించారు. L-1Aలో 7 సంవత్సరాల పాటు అమెరికాలో
ఉండే విధంగా కూడా అవకాశం ఉంటుంది. ఈ L1Bలో 5 సంవత్సరాల పాటు అమెరికాలో ఈ వీసా మీద ఉండటానికి ఆ యొక్క వీసా నిబంధనలు అనేవి తెలియజేస్తూ ఉన్నాయి. అంటే ఈ L1 వీసాకు సంబంధించి వెళ్ళడానికి అర్హతలు ఏంటి అనేది ఒకసారి చూస్తే కనుక ఇక్కడ స్వదేశంలో భారతదేశంలో ఏదైనా ఒక సంస్థలో పనిచేసి ఉండాలి. పెద్ద కంపెనీలు పనిచేసి దానికి సంబంధించిన అనుబంధ కంపెనీ దాని రిఫరెన్స్ అనేది అక్కడున్న కంపెనీలతో మాట్లాడి వాడు ఇచ్చిన రిఫరెన్స్ బట్టి అటువంటి వారికి L1 వీసా అనేది లభిస్తూ ఉంటుంది. ఆ విధంగా అక్కడికి వెళ్తూ ఉంటారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత గడువు ముగిసిన తర్వాత ఇంకా అక్కడ ఉండే అవకాశం ఉండదు. కాబట్టి అటువంటి వారికి సంబంధించి కూడా వీసాలు రద్దు చేస్తే అటువంటి వర్క్ వీసాల మీద ఏదైతే ఇంతకుముందు చెప్పుకున్నామో ఒక కంపెనీలో పనిచేసి అక్కడికి వెళ్ళి పనిచేస్తున్న వారిని వర్క్ వీసా మీద అక్కడికి వెళ్ళి పనిచేస్తూ ఉంటారు. ఇటు H1B స్టడీ పర్పస్ అక్కడికి వెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడే స్టడీ కంప్లీట్ చేసుకుని అక్కడ ఉద్యోగం చేస్తూ ఉంటారు. అటువంటి వారందరూ కూడా వర్క్ వీసా మీద పనిచేస్తుంటారు. మొదట H1B వాళ్ళు 3 సంవత్సరాల కాల పరిమితితో అక్కడికి వెళ్తారు. దాన్ని అక్కడి ప్రభుత్వం మరో 3 సంవత్సరాలు పొడిగిస్తూ ఉంది. అంటే 6 సంవత్సరాల పాటు H1B వీసా తీసుకున్న వాళ్ళు అక్కడ అమెరికాలో ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత L1 వీసాని 2 వర్గాలుగా L1A L1B కింద విభజించారు. దాంట్లో L1A 7 సంవత్సరాల పాటు L1Aలో 7 సంవత్సరాల పాటు అక్కడ ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత L1B దీంట్లో 5 సంవత్సరాల పాటు అక్కడ ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ వీసాలు కనుక రద్దు చేస్తే మరింత మంది భారతీయులు అక్కడి నుంచి వెనుదిరగాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అంటే భారతీయులతో పాటు ఇతర దేశాలకు సంబంధించిన వారందరూ కూడా దీనివల్ల ఎక్కువ ఇబ్బందులు పడే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. అయితే ఈ సందర్భంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. 10వ తేదీన టెక్సాస్ వెళ్ళి అక్కడ నుంచి అమెరికా వైట్ హౌస్ లో వెళ్ళి అక్కడ ట్రంప్ తో మాట్లాడబోతున్నారు. ఇద్దరి మధ్య ఎటువంటి చర్చలు జరగబోతున్నాయి, ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే దానిపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. ఒకవైపు అక్రమ వలసదారులను ఇండియాకు పంపించడం, విదేశాలకు సంబంధించిన మరికొంతమంది కూడా స్వదేశాలకు తిరిగి రావడం, మరోవైపు H1B L1 వీసాలు రద్దు చేస్తారు అనే ఒక సమాచారం రావడం, ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి కూడా ప్రధానంగా వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ప్రధాని నరేంద్ర మోడీ చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి కొంత వెసులుబాటు కల్పించాలి అనే అంశాలకు సంబంధించి కూడా ప్రధాని నరేంద్ర మోడీ ట్రంప్ తో మాట్లాడతారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. చూడాలి మరి ఏం జరగబోతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక ఆలోచన అయితే చేస్తున్నారు. సెనేటర్స్ ఇచ్చిన సమాచారం ప్రకారం వలసదారులను అక్రమంగా వచ్చే వారందరూ కట్టడి చేయాలి, అమెరికా సరిహద్దులకు రానివద్దు అనేది ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారా లేదా ఇప్పుడు ఒక సమావేశం జరుగుతుంది కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ ట్రంప్ తో సమావేశం జరుగుతుంది కాబట్టి వారితో జరిగే చర్చల సారాంశం ఒకవేళ H1B L1 కి సంబంధించిన వీసాలు రద్దు చేయకుండా వారికి ఒక అవకాశం కల్పిస్తారా, ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. భారత్కు సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీతో పాటు విదేశాలకు సంబంధించిన మరికొంతమంది అధ్యక్షులు కూడా అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. వారందరూ కూడా కలిసి ఈ విదేశాలకు సంబంధించిన వారు అమెరికాలో ఉండే విధంగా కూడా కొన్ని వెసులుబాట్లు, కొన్ని నియమ నిబంధనలను సడలించి కొంత అవకాశం కల్పించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలనేది ట్రంప్ తో మాట్లాడే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ట్రంప్ తీసుకునే ఈ నిర్ణయం పట్ల అక్కడ ఉన్న భారతీయులకు పెద్ద నష్టం జరిగే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తా ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.